అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నందుకు ఆ పరలోక తండ్రికి వందనాలు. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన 121. ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని ఆయన నా వేడుకోలను ఆలించెను. ఆమెన్. దేవుడు ఈరోజు మరి ఆపదలలో ఉన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో అనేకులను మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టింది. యెహోషాఫాతు ఆపదలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టారు. ఇస్సాకు, అబ్రహాము, యాకోబు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని, మనం కూడా ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన తప్పక మన శ్రమలో నుంచి మనకు విడుదల ఇస్తాడని, మన ఆపదల సమయంలో మనం మొరపెట్టినప్పుడు ఆయన తప్పక ఆలకిస్తాడని మనం ఆయన వాక్కు పైన ఆ నమ్మకం పెట్టుకొని ముందుకు సాగి వెళ్దాం. ప్రభు మనకు తోడై ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలనైనా. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు. ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని ఆయన నా వేడుకోలను ఆలించను. అవును ప్రభా, ఈరోజు దుఃఖములో, బాధలో, శ్రమలో, వేదనలోనైనా ఎంతమంది బిడ్డలైతే ఉంటూ ఉన్నారో ప్రభా, నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారేమో నాయన. అయ్యా, దిక్కుతోచని పరిస్థితులలోనైనా కన్నీటితో నీ సన్నిధికి వచ్చి ఉన్నారేమో ప్రభా. దయచేసి ప్రతి బిడ్డ మొరను ఆలకించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ఇజ్రాయేల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా, ఇజ్రాయేల్ దేశము చుట్టూ నీ కాపుదల దయచేయండి. దయచేసి ప్రభువా, ప్రపంచ దేశాల మధ్యలో సమాధానమును కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. అయ్యా, నీ లేఖనములు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేక విధముగా నాయన, ఎంతమంది అయితే ఫ్లైట్స్లో నాయన యాక్సిడెంట్లు మరణించి ఉన్నారు, ఆ బిడ్డల కుటుంబాలకు నీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకను ఎంతమంది బిడ్డలు ప్రయాణమై వెలుచి ఉన్నారో వారందరికీ నీ కృపాస్తమును తోడుగా ఉంచమని నాయన. అయ్యా, సమస్తము నీ చేతులకు అప్పగిస్తే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్లాడండి. దేవుని నామానికి స్తోత్రాలు. మనం ప్రత్యేక విధముగా ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్యలో దేవుడికి సమాధానం దయచేయాలని, మరి ప్రపంచ దేశాల మధ్యలో సమాధానం దయచేయాలని, ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఆయన కృపాస్తమును తోడుగా ఉంచాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.